మే నెల రెండో వారంలో మకర రాశి వారి జీవితంలో చూడని రాజభోగాలన్నీ చూడబోతున్నారు. వీరికి పట్టబోయే అదృష్టాన్ని ఆ భగవంతుడు కూడా ఆపలేడు. మే నెల రెండో వారంలో మకర రాశి వారి జీవితంలో వచ్చే పెను మార్పులు ఏ విధంగా ఉంటాయి, వీరి జీవితం ఏ విధంగా మారబోతోంది, అసలు మకర రాశి వారికి ఏ విధమైన ఫలితాలు వీరి జీవితంలో చూడబోతూ ఉన్నారు, వీరికి ఎటువంటి అదృష్టం పట్టబోతుంది అనే విషయాలన్నింటి గురించి కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందామండి. అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కానీ కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఉత్తర ఆషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాల్లో జన్మించిన వారు మకర రాశికి చెందుతారు. రాశి చక్రంలో మకర రాశి 10వ రాశికి అధిపతి శని. మకర రాశిని చరరాశి, భూతత్వ రాశి అని కూడా పిలుస్తారు. మకర రాశి కాలపురుషుని కర్మస్థానము. సూర్యుడు ఈ రాశిలో ప్రవేశించినప్పటి నుండి ఉత్తరాయణ పుణ్యకాలము ఆరంభమవుతుంది. వెంకటేశ్వర స్వామి వారి జన్మ నక్షత్రమైన శ్రవణము కూడా ఈ రాశిలోనిదే. ఈ రాశి వారి జీవితంలో ఎదురయ్యే సంఘటనల కారణంగా అపార అనుభవాన్ని సొంతం చేసుకుంటారు. ఈ రాశి వారు అందరినీ సమానంగా ప్రేమభావంతో చూస్తారు. ద్వేషించే వారిని, ప్రేమించే వారిని కూడా సమానంగా చూస్తారు. కనుక వ్యక్తిగత ప్రయోజనాలు దెబ్బతింటాయి. అయినా సరే పద్ధతి మాత్రం మార్చుకోరు. ఈ రాశి వారికి సాత్విక స్వభావము, మాట మీద నిలబడే తత్వము కూడా ఉంటాయి. ఈ రాశి వారికి పట్టుదల, అంతర్గత ప్రతీకార వాంఛ, పోటీతత్వము అధికంగా ఉంటాయి. అధికమైన జ్ఞాపక శక్తి, సాధారణమైన ఆకారము కలవారై ఉంటారు. రచన, వ్యాపకము, పరిశోధన, నటన, కళా సంబంధమైన నైపుణ్యం కూడా విశేషముగా ఉంటుంది. ఈ రాశి వారికి స్త్రీల వలన అదృష్టం కలిసి వస్తుంది. జీవిత భాగస్వామితో చిన్న చిన్న కలతలు ఉన్నా పెద్దగా ఇబ్బందులు ఉండవు. చాలామందికి తండ్రి వలన కూడా మేలు జరగదు. ప్రజాభిమానంతో ఉన్నత స్థాయికి చేరుకుంటారు. వీరికి దైవానుగ్రహము అధికంగా ఉంటుంది. బంధువర్గము కంటే బయట వారికి సహాయం కూడా అధికంగా అందుతుంది. మకర రాశి వారు ఏదైనా తమకు వచ్చిన అవకాశాన్ని జారవిడవకుండా జాగ్రత్తగా పని పూర్తి చేస్తారు. వీరు మంచి శారీరక బలాన్ని కలిగి ఉంటారు మరియు భోజన ప్రియులని కూడా చెప్పవచ్చు. ఏదైనా పని మొదలుపెట్టినప్పుడు లాభ నష్టాలను బేరీజు వేసుకుని మాత్రం లాభం వస్తేనే ఆ పనిని చేసే మనస్తత్వాన్ని కూడా వీరు కలిగి ఉంటారు. మకర రాశి వారు చాలా తెలివైన వారు. అన్ని పనులు కూడా చాలా తెలివిగా ఆచరణలోకి తీసుకువస్తారు. ప్రారంభించిన పనులలో ఆటంకాలు ఎదురైనా సరే అధిగమించే ప్రయత్నాన్ని చేస్తారు. తోటి వారిని కలుపుకొని పోవడం కారణంగా పనులు త్వరగా పూర్తి అవుతాయి. మానసికంగా చాలా దృఢంగా ఉంటారు. కుటుంబ వాతావరణం అంతగా అనుకూలంగా ఉండకపోవచ్చు, కానీ దైవారాధన అనేది అసలు మానవద్దు. మంచి కాలం నడుస్తుంది. ఆశయాలు నెరవేరుతాయి. చక్కటి ప్రయత్నంతో అనుకున్నది అనుకున్నట్లుగా సాధిస్తారు. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే మంచిది. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. మీకు కొత్త బాధ్యతలు వస్తాయి. వాటిని సక్రమంగా నిర్వర్తించేందుకు కాస్తంత అధికంగా శ్రమించండి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది రంగాల్లో శ్రమ అనేది పెరుగుతుంది. మానసికంగా దృఢంగా ఉండి ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా మనోధైర్యాన్ని కోల్పోరు. ఇబ్బందులు పెరగకుండా చూసుకోవాలి. మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. ఖర్చులు పెరగకుండా చూసుకుంటే మేలు. ఈ రాశి వారికి ఈ సమయంలో వారాంతంలో అనుకున్నది అనుకున్నట్లుగా చేసి మంచి సాధిస్తారు. శ్రీ లక్ష్మీ నామస్మరణ మీకు ఎంతగానో శక్తిని ఇస్తుంది అని చెప్పడంలో అసలు సందేహం అనేదే లేదండి. మకర రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో వీరి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది రంగాల్లో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి, మకర రాశి వారి జీవితం అనేది ఏ విధంగా మారబోతోంది అనే విషయాలన్నింటి గురించి కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందామండి. మకర రాశి వారికి సమయంలో అనుకున్న పనులు అన్నీ కూడా అనుకున్నట్లుగా పూర్తి చేయగలుగుతారు. వీరి జీవితం అయితే చాలా అద్భుతంగా అయితే సాగబోతోందని చెప్పడంలో అసలు సందేహమే లేదు. ఈ రాశికి చెందిన వారికి ఈ నెల అంటే మే నెల వీరి జీవితంలో ఆర్థిక పరంగా మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. ప్రథమార్థంలో ఇల్లు లేదా వాహనం మరమ్మతుకు లేదా కొనుగోలు కారణంగా ఖర్చులు కూడా అధికంగా కనిపిస్తున్నాయండి. అంతేకాకుండా ఈ రాశి వారికి సమయంలో ఆరోగ్యపరంగా కూడా సాధారణమైన సమయంగా ఉంటుంది. ఎందుకంటే పని భారం మరియు ఒత్తిడి కారణంగా మీకు కడుపు లేదా ఛాతీకి సంబంధించినటువంటి కొన్ని ఆరోగ్య సమస్యలు కలగవచ్చు. ఆరోగ్య సమస్యలను అధిగమించడానికి ఎక్కువ విశ్రాంతి మరియు సరైన ఆహారాన్ని తీసుకోండి. వీలైనంత వరకు కూడా ఈ నెలలో ప్రయాణాలు అనేవి వాయిదా వేసుకోవడం కానీ లేదా చిరుతిండ్లు తినకుండా ఉండడం కానీ చేయండి. కలుషిత ఆహారం కారణంగా ఆరోగ్యం దెబ్బతినే అవకాశాలు కనిపిస్తున్నాయి కనుక
జాగ్రత్త పడండి. కుటుంబ పరంగా కూడా మీకు ఈ సమయం మిశ్రమ సమయంగా ఉంటుంది. ప్రథమార్థంలో కుటుంబంలోని మనస్పర్ధలు ఏర్పడడం లేదా మీరు మీ ఉద్యోగం కారణంగా కుటుంబానికి దూరంగా ఉండాల్సి రావడం కూడా జరగవచ్చు. ద్వితీయార్థంలో మీ కుటుంబ సభ్యులతో కలిసి ఒక శుభకార్యానికి హాజరయ్యే అవకాశాలు కూడా కలవు. మీ కుటుంబ సభ్యులు లేదా బంధువులతో ప్రయాణాలు కూడా చేసే అవకాశం ఉంటుంది. పిల్లల కోసం ఎదురు చూస్తున్న వారు ఈ నెలలో సానుకూల ఫలితాన్ని పొందుతారు. వ్యాపారస్తులు ఈ నెలలో కొంచెం సాధారణ వ్యాపారాన్ని కూడా కలిగి ఉంటారు. వ్యాపార పరంగా పనిభారం ఎక్కువగా ఉన్నప్పటికీ ఆదాయం మాత్రం ఊహించిన దానికంటే కూడా తక్కువగానే ఉంటుంది. పెట్టుబడులు పెట్టకుండా లేదా ప్రధాన ఒప్పందాలపైన ఈ నెలలో సంతకాలు పెట్టకుండా ఉండడం ప్రయత్నించండి. మీ కస్టమర్లు లేదా మరియు భాగస్వాములతో మర్యాదగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే కొన్నిసార్లు మీరు మాట్లాడే విధానం ఎటువంటి కారణం కూడా లేకుండా వారిని బాధించవచ్చు. చూసారు కదండి, మకర రాశి వారి గురించి అన్ని విషయాలు కూడా తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు ఏ విధంగా ఉంటాయి, వీరు చేయాల్సినటువంటి జాతకపరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. మకర రాశి వారిని చూస్తే ఎవరైనా సరే లొంగిపోతారు. ఎందుకంటే వీరికి జింక పిల్ల వంటి ఆకర్షణ ఉంటుంది. వీరిని చూసి ముచ్చటపడి ఎవరైనా సరే ఏ పనైనా సరే చేసి పెడతారు. అయితే తమకు లాభం లేనిదే మకర రాశి వారు మాత్రం ఏ పనిని కూడా చేయరు. ఇది వీరిలో ఉన్న స్వార్థం. వీరికి లాభం లేనిదే ఏ పని చేయకపోయినా వీరికి మాత్రం ఇతరులు పని చేసి పెడతారు. వీరు తమ యొక్క స్వార్థాన్ని వదులుకొని తమ యొక్క తెలివితేటలు పలుకుబడిని ఉపయోగించుకుని పనిచేస్తే సమాజానికి ఎంతో మేలు చేసిన వారు అవుతారు. మకర రాశి వారు తమ జీవితంలో ఎవరిని నమ్మరు, కానీ అందరినీ నమ్మినట్లుగా ప్రవర్తిస్తారు. కొన్ని విషయాల్లో చాలా నిదానంగా ఆలోచించి అడుగులేస్తారు. తొందరపాటు నిర్ణయాలు వీరు అసలు తీసుకోరు. మకర రాశి వారు ప్రేమ వివాహాలకు చాలా దూరంగా ఉంటారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు పురుషులపైన చాలా సందేహాలు కూడా ఉంటాయి. మకర రాశిలో జన్మించిన వారి జీవితం అంతా కూడా వారి యొక్క కష్టార్జితం మీదే ఆధారపడి ఉంటుందని చెప్పవచ్చు. వీరికి 30 సంవత్సరాల వయసు వరకు కూడా ఆర్థిక సంపత్తి పెద్దగా ఉండదు, పేదరికాన్ని అనుభవిస్తారు. అయితే ఈ రాశిలో పుట్టిన కొంతమందికి ఆకస్మిక ధనయోగం కలుగుతుంది. వయసు దాటిన కొద్దీ ఆర్థికంగా సాంఘికంగా జీవితంలో స్థిరపడతారు. వీరికి స్థిరాస్తులు ఉంటాయి, సొంత ఇల్లు కూడా ఉంటుంది. మకర రాశి వారు ఎవరితోనైనా సరే గంటలు సంభాషించగలుగుతారు. అక్కడికి రాని అనవసరపు మాటలు చర్చిస్తూ ఉంటారు. ఇలా అనవసరపు మాటలు మాట్లాడే ఎదుటి వారితో పనులు చాకచక్యంగా తమకు అనుకూలంగా కూడా చేయించుకుంటారు. మకర రాశి వారికి జ్ఞాపక శక్తి అధికంగా ఉంటుంది. ఆచార వ్యవహారాలలో చాలా నిజాయితీగా ఉంటారు. వీళ్ళకు ఉన్న సంకల్ప సిద్ధి అద్భుతమని కూడా చెప్పవచ్చు. ఎన్ని విఘ్నాలు కలిగినా సరే తాము అనుకున్న పనిని దిగ్విజయంగా పూర్తి చేస్తారు. అనగా వీరు ఓటమిని అంగీకరించరు. మకర రాశి వారు ఇతరులలో ఉన్న తప్పులను ఇట్ట పట్టేస్తారు. ఎవరిని కూడా నమ్మరు. ఆఖరికి మంచి వారిని కూడా నమ్మని పరిస్థితులు ఏర్పడతాయి. సామాన్యంగా వీరు సంతోషపడరు. వీరికి పదవి వ్యామోహం కూడా అధికంగానే ఉంటుంది. మకర రాశి వారు అనేక వ్యాపారాలలో అంచనాలు చక్కగా పొరపాట్లు లేకుండా కూడా వేస్తారు. ఊహలు నిజమవుతాయి. శని శుక్ర బుధ దశలు వీరికి యోగిస్తాయి. ఆధ్యాత్మిక విషయాల్లో అంకిత భావంతో ఉంటారు. సామాజిక సేవ, సామాజిక న్యాయమును కూడా వీరు దైవంగా భావిస్తారు. జీవిత మధ్య కాలంలో మోకాళ్ళ నొప్పులు, కీళ్ల నొప్పులు వంటివి వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయండి. చూసారు కదండి, మకర రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతుందో మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.